ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఈ పాండమిక్ ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వస్తున్నాడు రాంప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ తొలి దశ కంటే రెండో దశ విజృంభించడంతో కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. రే ఎక్కడికి వెళ్తున్నావురా? బయటికి వెళ్ళొస్తామా? వద్దురా నాన్న, బయట పరిస్థితి అస్సలు బాగాలేదు. కరోనా చాలా ఎక్కువగా ఉంది. హే బోమా, నాకేం రాదు, నేను చాలా స్ట్రాంగ్. కనీసం మాస్క్ అయినా వేసుకొని వెళ్ళరా. నాకు ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంది. ఏమండి, మాస్క్ శానిటైజర్ అయినా తీసుకెళ్ళండి. డాడీ నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? తల్లి, నేను వచ్చేసా. డాడీ నేను ఎక్కడున్నాను పట్టుకో. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏమండి, బయట నుంచి వచ్చారు, ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి, పాపను ముట్టుకోకండి. నా కూతురు నా ఇష్టం. ఏం తల్లి? చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, తల్లి ఇదిగో ఐస్ క్రీమ్. మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. అమ్మా, తిన్నావా? లేదు నాన్న, నీకోసమే ఎదురు చూస్తున్నాము. సరే, అందరం కలిసి తిందాం. సరే, లేట్ అయింది, పదండి అందరం పడుకుందాం. డాక్టర్, మా వాళ్ళకి ఏమైంది చూడండి డాక్టర్. సిమ్టమ్స్ చూస్తుంటే కరోనాలో ఉంది. నర్స్, వీళ్ళకి అర్జెంటుగా టెస్ట్ చేయండి. డాక్టర్, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది, కానీ వాళ్ళ పాపకి మరి వాళ్ళ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది. సరే, అలాగైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. ప్రస్తుతానికి మన దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ లేవు డాక్టర్. వెంటిలేటర్, ఆక్సిజన్ రెండూ లేవు. వేరే హాస్పిటల్లో ట్రై చేయండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. డాక్టర్, డాక్టర్! ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆక్సిజన్ అయితే ఒకటే ఉంది. ట్రీట్మెంట్ ఇస్తాను, కానీ 5 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఏమండి, ఇవన్నీ తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. ఇవన్నీ అమ్మేసి ఎంత డబ్బు వస్తే అంత తీసుకొచ్చి మనోళ్ళని కాపాడుకుందామండి. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. డాక్టర్, వీళ్ళ అమ్మగారు ఇప్పుడే చనిపోయారు.
అన్న ఈ బంగారం తీసుకొని ఎంత వస్తుందో ఇవ్వండి అన్న. నా ఫ్యామిలీ అంతా చావు బతుకుల మధ్యలో ఉంది. ముందు నువ్వు మాస్క్ పెట్టుకోవయ్యా. కనీసం మాస్క్ అయినా వేసుకొని వెళ్ళరా. సార్ ఇక్కడ మా వైఫ్ ఉండాలి, ఇందాక ఎక్కడ ఉంది కనిపించట్లేదు, మీరేం చూసారా? ఎవరండి ఇక్కడ కూర్చుని ఆవిడ? దగ్గుతూ అలానే పడిపోయారు. కోవిడ్ పాజిటివ్ అనుకుంటా, తీసుకెళ్ళిపోయారు. చనిపోయారేమో. బదులే లేని ఈ ప్రశ్నేమిటో నా వల్ల జరిగింది. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. డాక్టర్ మా అమ్మ నాకు చూపించండి డాక్టర్, ఒక్కసారి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. లేదు, అలా ఇవ్వడం కుదరదు. నా అమ్మ నా కోసం చాలా చేసింది డాక్టర్, కనీసం తన అంత్యక్రియలు నేను చేసుకుంటాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్ నాకు ఇవ్వండి డాక్టర్, మా అమ్మని ఒక్కసారి చూపించండి డాక్టర్. కుదరదని చెప్తున్నానా? కోవిడ్ వల్ల చనిపోయిన బాడీని ఇవ్వకూడదు. ఇప్పుడు నా భార్య సార్, నేను తాళి కట్టిన నా భార్య సార్, తను లేకపోతే నేను ఉండలేను. తనని చూపించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదు కుదరదు కుదరదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవట్లేదు. ఇక్కడ ఎలాగ ఉన్నానంటే నా పాపను కూడా నాకు ఎవరు, నా పాపను నాకు ఇచ్చేయండి, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నా పాప నాకు ఇచ్చేయండి. నీ బాధ నాకు అర్థమవుతుంది, మమ్మల్ని కూడా అర్థం చేసుకో. అలా ఇవ్వడం కుదరదయ్యా. నా రక్తం పంచుకొని కూడా నా కూతురు నాకు ఇచ్చేయండి డాక్టర్, నేను తీసుకెళ్ళిపోతాను డాక్టర్. నా కూతురు డాక్టర్. నువ్వు కన్నా నీ కూతురైనా, నిన్ను కన్నా నీ తల్లినైనా ఇవ్వడం కుదరదు. ఏం మాట్లాడతావు డాక్టర్? నా కూతురు నాకు ఇచ్చేయండి, నా కూతురు నాకు ఇవ్వండి, నా పాప ఇవ్వండి డాక్టర్. ఇవ్వడానికి నీ కూతురు బ్రతికుండాలి కదా, చనిపోయిందయ్యా. ఏం మాట్లాడుతున్నా డాక్టర్? నా కూతురు చనిపోవడం ఏంటి? నా కూతురు చనిపోలేదు, తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నా చేత ఐస్ క్రీమ్ తినిపిస్తే తను లేచి వస్తుంది. చూడండి కావాలంటే. ఏయ్, ఐస్ క్రీమ్ నీ చేతులతో తినిపించడం వల్ల చనిపోయిందయ్యా. పర్ఫార్మెన్స్ కి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. నవ్వించేవాడు ఎప్పుడన్నా ఎమోషన్ చేస్తే తెలియకుండా మనం ఎక్కడో కనెక్ట్ అయ్యి ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఆ మెసేజ్ చాలా గట్టిగా తగిలిద్ది మనసుకి. సో దానికి రామ్ ప్రసాద్ కి చాలా నిజంగా అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా చేశాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి తలుచుకుంటే నిజంగా నాకు ఏడిపోతుంది. నేను ఏడ్చింది కూడా నిజంగా. సుధీర్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది 3 days బ్యాక్. వెళ్ళైపోయాడు కూడా అక్కడికి, నాకు తెలుసు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఇంత ముందులో కాదు, మన దేశంలో చచ్చిపోతున్నారు, అవునా కదా? తెలియకుండా నాకు ఏడుపు వచ్చేసింది. కోవిడ్ వల్ల చనిపోవడం వల్ల బాడీ ఇవ్వలేదు, వీళ్ళకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. పాపం వీళ్ళ అమ్మ 3 days నుంచి కంటిన్యూ ఇంట్లో ఏడుస్తుంది. వీడు షూటింగ్ కూడా వచ్చాడు. వీడు ఏం చెప్పగలం, అందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పగలం తప్ప ఎవ్వరు ఏం చేయలేం. ఇది ఏదైనా ఫైనాన్షియల్ అయినా ఫుడ్ విషయంలో ఏదైనా హెల్ప్ చేయొచ్చు, కానీ దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్
మనం పిచ్చుకుందే వేరే వాళ్ళకి ఇవ్వాలి. జాగ్రత్తగా ఉండండి, అంతే, అంతకుమించి చెప్పడానికి లేదు. ఈ పర్ఫార్మెన్స్ గురించి పృథ్వీ గారు. అంత ఎమోషన్ అయ్యి చేయటం అనేది రియల్గా అతను హార్ట్లోంచి వచ్చిన ఫీలింగ్ ఇది. పర్టికులర్గా ఈ ఎపిసోడ్ని ఇంత బాగా సోషల్ అవేర్నెస్, ఇది నిజంగా ట్విట్టర్లో కానీ ఎక్కడి వరకు కట్ చేసి కోవిడ్ కోసం దీన్ని ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా అన్ని ఛానల్స్కి పంపిస్తే పబ్లిక్ ఇమ్మీడియట్గా చేంజ్ అవుతారు. ఇది ఈ అవేర్నెస్ రావాలి ప్రజల్లో. ఇప్పుడు రానోడు కూడా చూడనోడు కూడా ఇది చూస్తే ఇమ్మీడియట్గా మాస్క్, శానిటైజర్ బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్తాడు బయటికి. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ ప్రసాద్, నిజంగా మా కలం నీళ్ళు తెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పర్ఫార్మెన్స్ నాతో చేయించిన మా మాస్టర్స్కి, మా డాన్సర్లకి, మా సునీల్ మాస్టర్, హేమ గారు. రామ్ ప్రసాద్ యాక్సెప్ట్, చాలా చాలా బాగా చేసావు, చాలా బాగుంది. ఈ 4-5 days లోనే మనం ఇన్ని విన్నాం మన చుట్టూ, మన చుట్టాలు అవనివ్వండి, మనోళ్ళు అవనివ్వండి, మన టిఎన్ఆర్ గారు. అంటే ఎక్కడో విన్నది వేరు, మనలో మనకి జరుగుతున్నది వేరు. సో అవేర్నెస్ కంటే కూడా ముందు గవర్నమెంట్ స్పందించి అందరికీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.